అధిక జనులతోడ ఆపులతోడను పరుగురు తెరింగి పలుకకున్నా వచ్చు చెడ్డతనము హెచ్చుగా గాంభీర్య మహిమహాని చందు మహినివేమా. మర్యాద పద్ధతి తెలుసుకొని ఆప్తులతో శ్రేయోభిలాషులతో సంభాషించాలి. అన్ని చోట్ల అనవసరపు గాంభీర్యము చూపించడం విజ్ఞత అనిపించుకోదు, అది కష్టకారణం కూడా. ఈగతేనె రుచికి ఇంపుగా చచ్చును, ఊగు కామరుచికి నుదిగి చచ్చు. త్యాగి కానివాని ధర్మమడిగిన చచ్చు. విశ్వదాభిరామ వినురవేమా వినురవేమా. తేనె యందు వ్యామోహం చేత వచ్చే తేనెటీగ బాగా తేనె త్రాగి మరణిస్తుంది. అవివేకంతో మనిషి కామానికి లొంగి మరణిస్తాడు వేశ్యలతో. మహాలోభిని దానం అడగడం వల్ల అతడికి పై ప్రాణాలు పైనే పోయినంత బాధ కలుగుతుంది. అలాంటి నీచుణ్ణి దానం అడగకూడదు. వీడవలయువాని కూడిన నెగ్గగు వీటి వాడటందు వెలయువాడు. వాడు చేయు పనులు పరిపాటి విశ్వదాభిరామ వినురవేమా. చేరదగని వానితో స్నేహం చేయరాదు. నలుగురిలోనూ మంచితనంతో బ్రతికే నరునకు నీచుల చెలిమి మచ్చ తెచ్చును, అది అవమాన హేతువు కూడా. నీచుల చేష్టలు అందరికీ తెలిసినవే. సాధుజనుల చెలిమి సాలింపరాదు. ప్రకృతి విడకయున్న పరములేదు. పిందె కోసి చూడ బీజంబు కల్గునా. విశ్వదాభిరామ వినురవేమా. మంచివారి స్నేహాన్ని ఏ మానవులు విడుచుటకు తగదు. ఐహిక సుఖాలను విడిస్తే గాని ముక్తి లభించదు. పండులో విత్తనాలు ఉంటాయి గాని పిందె కోసి చూస్తే అవి కనిపిస్తాయా? కనిపించవు. తనదు కర్మ చేత తాను లోకములోన తనదు తల్లి గర్భముననే పుట్టే. తన్ను మరచింక తగనివి చేయునా. విశ్వదాభిరామ వినురవేమా. విశ్వదాభిరామ వినురవేమా. తన పూర్వజన్మ కర్మల వల్ల మానవుడు తల్లి గర్భంలో పుడతాడు.
అలాంటి జన్మజన్మల కర్మాల వల్ల మళ్ళీ పుడుతుంటాడు. అయితే మానవుడిగా పుట్టినవాడు వివేకం చూపించాలి. జన్మాలకు కారణమైన కర్మలను విడనాడి సత్కర్మాలచే జ్ఞానపదం కనుగొని ముక్తి సాధించాలి. సముదయంబునందు సర్వమొక్కటి అయినా వైరమదవదేమి వారనేమి హెచ్చు తగ్గులందు ఏర్పడదేహాని విశ్వదాభిరామ వినురవేమ. మానవులందరూ ఒకేలా పుడతారు, ఒకేలా మరణిస్తారు. వివిధ కారణాల వల్ల ప్రాణహాని జరిగిన మరణం తథ్యం. ఇందులో ఏ తేడా లేనందువల్ల ఈ హెచ్చుతగ్గులేలా అది హానికరం. శీల వ్రతము చేత శిష్యుల శిష్యునై తనదు కర్మములను ధారవోసి విశ్వకర్మ కులము మీటబుచిరి కదా విశ్వదాభిరామ వినురవేమ. తమది ఫలానా ప్రత్యేక కులమని, శీలం వ్రతం గలవారమని, తామే గురువులు శిష్యులు ప్రశిష్యులు అయి అహంకరించి చివరికి కళంకాన్ని తెచ్చుకోవడం ఎంత సబబు? ఇది న్యాయమేనా? స్వానుభూతి లేక శాస్త్రవాసనలచే సంశయంబు విడదు సాధకునకు చిత్రదీపమునను చీకటి పోనట్లు విశ్వదా అభిరామ వినురవేమ. శాస్త్రాలు బాగా చదివిన స్వానుభవం లేనప్పుడు ఎంతటి నరుడికైనా అజ్ఞానం నశించదు. బొమ్మలోన దీపం ఉంటే ఏం లాభం? దాంతో చీకటి నశించదు కదా. అనుగాని బంటు అల్పుడే నినయడ మారుమలయు నుండి మగుడుటుండే దూలమూత కోల దొరికిన చందము విశ్వదాభిరామ వినురవేమ. దూలాన్ని ఊతం కోసం చేతికర్రగా తీసుకోవడం వల్ల ప్రయోజనం లేదు. అలాగే అనువుగానే సేవకుడిని బలహీనుడిని పెట్టుకున్న ప్రయోజనం లేదు. అట్టివాడు ఎదిరించొచ్చు, కొట్టనూ వచ్చు. ఇహమునందు బాధలు ఎన్నైన పడవచ్చు,
యమును బాధలేక యమరవలేను, పరుని బాధలేక బ్రతుకుడు నరులారా. ఓ నరులారా, విశ్వదాభిరామ వినురవేమో. ఈ లోకంలో ఎన్ని కష్టాలైనా పడవచ్చు, కాని పరలోకంలో కష్టాలు భరించరానివి. అందుచేత యముడి వల్ల బాధలు పడకుండా ఉండడానికి నరులు ప్రయత్నించాలి. దానికి ఒక్కటే మార్గం, అదే యోగము. ఆ యోగము వలనన్నా మీరు ఈ యొక్క నెంబరుకు ప్రయత్నించవచ్చు. 709-340-5242. యోగి ఉదయ్ చంద్ర, భద్రాద్రి నివాసి. ఖగములందు చూడగా ముచ్చటగనుండు, తెగలుగన్ననైన తేట పడదే. దేవుడీని సొగసు దేవనీకేలరా, విశ్వదాభిరామ వినురవేమా. భగవంతుడు పక్షులకు అందమైన ఈకల్ని, సొగసైన రూపాల్ని ఇచ్చి ఉన్నాడు. ఇన్ని రకాల పక్షులలో దేనికదే అందంగా కనిపిస్తుంది. అదే మాదిరి మనుషులకి రకరకాల రూపాలు ఇచ్చాడు. లేని అందం తెచ్చిపెట్టుకోవడం సాధ్యమా? ఓ ఆత్మస్వరూపులైన విద్వాంసులారా, బాహ్య సౌందర్యం కన్నా అంతర్ సౌందర్యము మహా గొప్పది. తగవు తీర్చువేళ ధర్మంబు తప్పినా, మానవుండు ముక్తి మౌనియుడు. ధర్మమునే పలికిన దైవంబు తోడగు, విశ్వదాభిరామ వినురవేమో. తగువులు తీర్చే పెద్దలు న్యాయాన్యాయ విచక్షణ చేయి వేళల అన్యాయం చేస్తే వారికి మేలు కలగదు. న్యాయంగా మెలిగితేనే ఇహపరాలలో దైవం తోడ్పడతాడు. ఎప్పుడు ధర్మమే తప్ప అధర్మము చెప్పకూడదు. ఓ మనుజులారా, ఈ యొక్క వేమన పద్యములను 3 సార్లు 3 5లో 15,000 చొప్పున ఎవరైతే 3 సార్లు వింటారో వారికి ఇహపరములో సుఖ సౌఖ్యాలతో వర్ధిల్లనగును. ఇది వేమన వాక్కు. సత్యము సత్యము సత్యము. వేషధారినిపుడ విశ్వసింపగరాదు, వేషదోషములోక విధమయగును. రట్టు కాదే మునుపు రావణ వేషము, విశ్వదాభిరామ వినురవేమో. వేషాలు వేయువాడు, మోసాలు చేయువాడు ఒకే రీతి మనుషులు. వారి స్వభావమే అంత. అలనాడు రావణుడు ఏం చేశాడు? వేషం వేసి మోసంతో సీతను అపహరించి అపకీర్తి పాలు కాలేదా?
అలాగే రామ-రావణ యుద్ధంలో అసువులు బాయలేదా? జన్మముల నింకెన్ని జన్మంబులెత్తురు కర్మధర్మములకు గణనయంతో కర్మధర్మములను కడతేరలేరయా విశ్వదాభిరామా వినురవేమా జన్మముల నింకెన్ని జన్మంబులెత్తురో మానవుడు ఇంకా ఎన్ని జన్మలు ఎత్తవలెను? తన కర్మములకు ఫలితంగా ఇంకా ఇంకా పుట్టవలసి వచ్చుచుండుట చూడగా ఈ కర్మలతో నరుడు కడతేరగలడా అనిపించుచున్నది గదా. ఈ గుణముల నా పదలగు ఆ గుణములడంపవలయు నాసక్తుండై ఈ గుణము మేలు నడుచు ఆ గుణముల అనుసరించి అలరుమువేమా అలరుమువేమా ఈ గుణముల నా పదలగు ఆపదల్ని కలిగించు గుణాలను విడవడం, మేలు కలిగించే గుణాలను అలవర్చుకోవడం ఉత్తమం కనుక మానవునిగా మసలాలనుకోని మనిషి మేలు కలిగించే గుణాలని అలవర్చుకోవడము శ్రేయస్కరము. కీర్తిశేషులు గోసకొండ బాలరెడ్డి గారి జ్ఞాపకార్థముగా మన రచించినటువంటి 5000 పద్యములలో మానవ స్వభావ విభాగము సమాప్తము. అలాగే వేమన రచించినటువంటి 5000 పద్యములలో ఆశపై వేమన భాష్యం అనే విభాగము ఆలకించండి. చిత్తమనడి వేరు శిథిలమైనప్పుడే ప్రకృతి అనడి చెట్టు పడును పిదపా కోర్కెల నడి పెద్ద కొమ్మలండును గదా విశ్వదాభిరామ వినురవేమా. మనస్సనే వేరు తెగితే గాని మాయా అనే మహావృక్షం నశించదు. అప్పుడు మాత్రమే ఆశ అనే కొమ్మలు ఎండిపోయి ముక్తిని పొందడానికి వీలవుతుంది. ఆశ చేత మనుజులాయుగలవాళ్ళు తిరుగుచుండ్రు భ్రమల త్రిప్పలేక మురికి బాండమందు ముసరు గలవలే విశ్వదా అభిరామ వినురవేమా. మనుజుడు కోరికలతో బ్రతికినన్నాళ్ళు మురికితో నిండిన కుండలో
ఈగలు వ్రాలినట్లే ఆశ భ్రమల్ని విడువనివ్వదు. ఏక సమమునందు ఎరుక గల్గిన యోగి పరుల రింగి చూడ భావమందు ఆశనేక మించి అన్నిట తానగు విశ్వదాభిరామ వినురవేమా జ్ఞాన సంపూర్ణమైన యోగి మాత్రమే ఇతర విషయాలలో జోక్యం కలిగించుకోకుండా నిశ్చలంగా ఉండగలడు. ఇతరులకు ఆ ఉత్తముడు ఆశాదూరుడై కనిపిస్తుంటాడు. ఆశలుడుగానే పాశముక్తుడుగాడు ముక్తుడైన గాని మునియుగాడు మునియునైన గాని మోహంబులుడుగవు విశ్వదా అభిరామ వినురవేమా ఆశ పూర్తిగా అంతరిస్తే గాని పాపం నశించదు. పాపాలు నశిస్తే గాని ముని కాలేడు. ముని అయితేనే గాని అజ్ఞానం నశించదు. ఆశల నెడిత్రాళ్ళ అమరగోయగదీసి ఆశల నెడిత్రాళ్ళ అమరగోయగదీసి పారవైన గాని పరములేదు దిక్కి చచ్చిన ఎట్లు విశ్వదా అభిరామ వినురవేమా ఆశలనే త్రాళ్లను తెంచేస్తేనే గాని ముక్తి లేదు. పందికొక్కు తిండిని ఆశించి కదా బోనులో చిక్కి చచ్చిపోతున్నది. ఆశ కూడా అటువంటిది. ఆశయనడి త్రాళ్ళ అఖిల జనంబులు కట్టువడుచు ముక్తిగానరైరి జ్ఞాన ఖడ్గమునను ఖండింపరాదకో విశ్వదాభిరామ వినురవేమా ఆశాపాశాలచే కట్టుబడి జనులంతా మోక్షాన్ని చూడలేకపోతున్నారు. ఆశలను మొదలంటా కోయాలంటే జ్ఞానమనే కత్తి కావాలి. కనుక జ్ఞానం సంపాదించాలి ముముక్షువులతో. ఆశయనడి దాని గోసివేయగలేక మోహబుద్ధి వలన మునుగువాడు కాశివాసులైన కనబోరు మోక్షము విశ్వదాభిరామ వినురవేమా వినురవేమా. ఆశకు లొంగి
దానిని త్రుంచలేక మోహంలో పడి మునిగేవారు కాశీకి వెళ్ళి నివసించిన ముక్తిని మాత్రము పొందలేరు. ఆశపాశ జాతి ఐహికములలోనా ఆశ చేతనెవరు మోసపోరు. చూసి విడుచువారు శుద్ధాత్ముల గుదురు. విశ్వదాభిరామ వినురవేమా. ఈ లోకంలో ఆశ వల్లనే అన్ని పాపాలు వస్తాయి కనుక దానికి లొంగరాదు. ఆశను విడిచివారే నిష్కళంకమైన ఆత్మగలవారవుతారు. ఇంటిదే మరొక పద్యము. ఆశ పాపజాతి అన్నిటికంటేనా ఆశ చేతయతులే మోసపూరి. చూచు విడుచువారు శుద్ధాత్ములెవరైనా విశ్వదాభిరామ వినురవేమా. ఆశ వల్ల మునులు సైతం మోసపోగలరని చెప్పే పై పద్య భావని ఈ పద్యానికి అన్వయము.